ఒక ఆసక్తికరమైన అంశాలు నెలకొన్నాయి. లోకేష్ ఒక పక్క నుంచి ప్రజా దర్బార్ నిర్వహిస్తే మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమాలతో జనంలోకి విస్తృతంగా వెళ్ళిన వ్యక్తి. జనసైనికులు కూడా చాలా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. జనవాణి కార్యక్రమానికి వేలాదిగా వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకోవడానికి ప్రజలు తరలి వస్తారు. పవన్ కళ్యాణ్ మీద నమ్మకం పెరిగిన కార్యక్రమం అది. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావాలిరా అని. అలాగే లోకేష్ గారు కూడా ప్రజా దర్బారు పేరుతో నిత్యం ప్రజల్లో ఉండే విధంగా ప్రణాళికలు చేసుకున్న పరిస్థితి. సో ఇద్దరు నేతలు, రెండు పార్టీలు ఇక్కడ చాలా కీలకంగా ఆసక్తికరంగా మారుతున్న ఈ ఇష్యూస్. ప్రజా దర్బారుతో తెలుగుదేశం పార్టీ నుంచి లోకేష్ గారు నాయకత్వం వహించి ప్రజా సమస్యలను ఆయన తీసుకుంటే, జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. పార్టీలు వేరైనా వాళ్ళ ఆలోచన ఒకటే, ప్రజా సమస్యల్ని పరిష్కరించాలి. ఇది ప్రస్తుతం వాళ్ళ సక్సెస్ మంత్ర. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు చూశారు ఇటువంటి దర్బార్లు, ఇటువంటి జనవాణి కార్యక్రమాలు లేని పరిస్థితి. ఎందుకంటే మరి ప్రజల్ని ఏ రకంగా వాళ్ళు చూశారో, లేకపోతే వాళ్ళు డైరెక్ట్గా అకౌంట్లో వాళ్ళు ఏవైతే పథకాలు, నవరత్నాల పథకాలు అనుకున్నారో అవి ఇస్తే చాలు అనుకున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల ఈరోజు ఇబ్బందికర పరిస్థితులు పార్టీకి ఏర్పడినాయి. పార్టీ ఉనికినే కోల్పోతుందా అనే విధంగా ఈరోజున్న పరిస్థితి. దీనికి అంతటికీ ప్రధాన కారణం ఆనాడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, అవలంబించిన వైఖరి. ఇది చాలా ముఖ్యం. నిర్ణయాలు ప్రజలకు అందరికీ కూడా వెల్ఫేర్ అందిద్దాము, నవరత్నాల కార్యక్రమం మంచి ఆలోచనే. కానీ అమలు చేసే తీరు మీదే దృష్టి పెట్టారు తప్ప మిగతా వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టారు. ప్రజలతో మమేకం అయ్యే పరిస్థితి లేదు. మనం అక్కడ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఏవో కొన్ని కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేవారు. కానీ సుదీర్ఘమైన 5 సంవత్సరాల సమయం, అదే ఒక రోజు 2 రోజులు కాదు కదా, ఒక నెల కాదు కదా, ఒక టూర్ కాదు కదా, అది 5 సంవత్సరాల సమయాన్ని పూర్తి స్థాయిలో ప్రజల వద్దరికి ఆయన చేరలేకపోయారు. పథకాలు మాత్రమే ప్రజలకు చేరినాయి. సో ఇది ఆయనకి ఇబ్బందికర పరిస్థితి. గతంలో ఏవైతే తప్పులు జరిగినాయో, గత పార్టీ ఏదైతే పొరపాట్లు చేసిందో అవి ఏవి కూడా ఈరోజు కూటమి పార్టీ గేటు కూడా దాటనివ్వకుండా జాగ్రత్తలు పడుతున్నారు. చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని చూస్తే అర్థమవుతుంది ఈ అంశం. ఎందుకంటే వేలాది మంది తరలి వస్తున్నారు ఈరోజు అర్జీలు ఇవ్వడానికి. దానికి ఒక టైం పెట్టారు, ఒక డేట్ ఫిక్స్ చేశారు. ఏ డేట్లో ఎవరెవరు అక్కడ ఉంటారన్నది కళ్ళకు కట్టినట్లుగా ప్రజల ముందు ఉంచుతున్నారు. సో చాలా గొప్ప కార్యక్రమం ఇది. సో ఇందులో ఎక్కువ అవసరం లేదండి. ఒక 100% వాళ్ళకి అర్జీలు వస్తాయి, 100 వచ్చినాయి అనుకుందాం, 40% వాళ్ళు దాన్ని పరిష్కరించగలిగిన గ్రాండ్ సక్సెస్, డౌటే లేదు, గ్రాండ్ సక్సెస్ అవుతుంది. అది 40% వాళ్ళ సమస్యలను పరిష్కరించడం అంటే చిన్న అంశం కాదు. సో ఆ రకంగా వీళ్ళు ముందుకు తోస్తున్నారు. అంటే ఇందులో ప్రధాన అంశాలు ఏంటంటే, సమస్యల పరిష్కారానికి చెలో మంగళగిరి, ఇది నినాదం. మరి చెలో మంగళగిరి ఏంటి అంటే, మరి పవన్ కళ్యాణ్ గారు ఉండేది మంగళగిరిలోనే వాళ్ళ ఆఫీసు, ఆయన మంత్రిగా అక్కడే ఉంటారు, లోకేష్ గారు అక్కడే ఉంటారు, 2 పార్టీలు ముఖ్య నేతలందరూ కూడా అక్కడే అందుబాటులో దొరుకుతారు. సో అందుకని చెలో మంగళగిరి. ఈరోజు రాజకీయాలన్నీ కూడా చెలో మంగళగిరి అన్నట్టుగానే ఉన్నాయి. సో లోకేష్ గారిని ఎంతలా కించపరిచారో, ఎంత హీనంగా మాట్లాడారో, ఎంత దారుణంగా ఆయన్ని ట్రోల్ చేశారో, వాటిలన్నిటికీ కూడా ఆయన పనితీరుతో చెంపపెట్టి కొడుతున్నారా అని అనిపిస్తుంది ఈ అంశంలో. చాలామంది చెప్తుంటారు అసలు ఏదో వారసత్వంగా వచ్చింది, నామినేటెడ్ పోస్ట్ అది, ఆయన గతంలో ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన మంత్రి చేయడం.
సో అక్కడి నుంచి లోకేష్ గారిలో మెచ్చుకోదగ్గ అంశం ఏంటంటే ఆ నియోజకవర్గాన్ని వదలలేదు ఆయన. చాలా పట్టుదలగా ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే తన సత్తా చాటే విధంగా ఇప్పుడు హయ్యెస్ట్ మెజారిటీ 2 మొన్న జరిగిన ఎలక్షన్లోని. సో అంత కసిగా ఆయన పనిచేశారు. మరి లోకేష్ గెలుస్తాడా, లోకేష్ గెలడా, లోకేష్ ఇది, లోకేష్ అది అని చెప్పిన వాళ్ళందరూ ఆ రోజు ఓడిపోయినా 2019 నుంచి 24 వరకు ఆయన నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమానికి ఒక టీం పెట్టి వర్క్ చేసుకున్నాడు. ఈరోజు అది వర్కౌట్ అవుతుంది, అయ్యింది సక్సెస్ఫుల్గా. రాష్ట్రంలోనే బాజరీ మెజారిటీ టాప్ 5లోది అయింది. నెంబర్ 2 అంటే ఆయన ఏ రకంగా వర్క్ చేశాడో, ప్రజల విశ్వాసాన్ని ఏ రకంగా చూరగొన్నాడో ఇట్టే అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ, ఈ మాటలు చెప్పే వాళ్ళందరూ ఎందుకు నియోజకవర్గాల్లో ఉండలేకపోతున్నారు? అతను అంతలాగా కించపరిచి మాట్లాడిన వాళ్ళందరూ ఈరోజు వాళ్ళ నియోజకవర్గంలో ఓడిపోతే ఎందుకు లోకేష్ గారిని ఆదర్శంగా తీసుకోకుండా ఉన్నారు? మరి ఆయనలాగే సర్వీస్ చేయొచ్చు కదా. నియోజకవర్గాల్లో కనిపించట్లేదు అంటే కొన్ని రోజులు పోతే కనిపించట్లేదు అని చెప్పి బోర్డు కూడా పెడతారేమో, లేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కూడా ఇస్తారేమో. రోజా గారు కనిపించట్లేదు, మా మాజీ ఎమ్మెల్యే, మా మాజీ మంత్రివర్యులు, అలాగే కొడాలి నాని గారు కనిపించట్లేదు, వంశీ గారు కనిపించట్లేదు, జోగి రమేష్ గారు కనిపించట్లేదు, ఉన్నారు కదా ఇంకా అంపటి గారు, లేదా ఇంకొక గారు, ఈ గారులన్నీ ఉన్నారు కాబట్టి వాళ్ళు కనిపించట్లేదు అని బోర్డు పెట్టే పరిస్థితికి ఈరోజు వెళ్తున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో ఓడినా గెలిచినా ప్రజలతోటి మమేకమైపోతే సక్సెస్ తానే మన ముందుకు వస్తుంది. మనం ఏమి దాని గురించి పరిగెత్తన అవసరం లేదు, అదే మన తలుపు కడుతుంది. దానికి నిదర్శనమే ఒక పవన్ కళ్యాణ్, ఒక లోకేష్. ఎందుకంటే 2019లో ఒక్క సీటు రాలేదు, ఇంక నేనే గెలలేను, నా పార్టీ ఏంటి, ఎక్కడ నడిపిస్తాము, దానికి ఏం ఫండ్స్ ఏమి విపరీతంగా కోట్లలో వచ్చేవు, ఎవరో అభిమానం ఉన్నవాళ్ళు ఏదో ఇస్తారేమో, దానికి కొన్ని వాటికే సరిపోద్ది. ఆయన చాలా ఖర్చు పెట్టాడు, ఆయన జీతాలు కూడా, ఆఫీస్ జీతాలు కూడా ఆయనే ఇచ్చుకుండేవాడట. అక్కడ అందరూ శాలరీసే, ఎవరో ఫ్రీగా వర్క్ చేసి చాలా తక్కువ మంది, ఎవరో ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారు తప్పించి ఈరోజు పనులు మానుకోండి, వాళ్ళ జీవితాలను వదులుకోండి, ఫ్రీగా వచ్చి ఎవరు సర్వీస్ చేస్తారండి? ఎవరో సర్వీస్ చేయరు. సో ఎక్కడి నుంచి ఓ పార్టీని నడిపించాలంటే చిన్న అంశం కాదు. అందుకనే ఆయన పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని విస్తరించలేకపోయారు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఆ నాయకులు, ఆ 10 మందో, ఆ 100 మందో, ఆ 1000 మందో, వాళ్ళు ఫాలోవర్సు, వాళ్ళతోటే నడాల్సిన పరిస్థితి. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ లాగో, వైఎస్ఆర్సీపీ లాగో ప్రధాన కార్యాలయం నుంచి ఫండ్స్ వచ్చి గ్రౌండ్ లెవెల్లో విస్తృతంగా దాని మీద హడావిడి చేసి ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే జనసేనలో ఉన్న నాయకులు కూడా బలమైన వాళ్ళే కాదు. అంటే బలమైన మీన్స్ ఏంటంటే, నేను బాడీ బలం చెప్పట్లేదు, ఆర్థిక బలం. ఆర్థిక బలం ఉన్నవాళ్ళు ఇలా వేలి మీద లెక్క పెట్టచ్చు జనసేనలో ఉన్నవాళ్ళు. సో వాళ్ళేంటి, ఆ నియోజకవర్గానికే పరిమితం అవ్వగలరు. ఏదన్నా పవన్ కళ్యాణ్ గారు పిలుపునిస్తే ఆ రోడ్లను, లేకపోతే ఇంకొక అవసరమనో 10,000, 25,000, 50,000 ఏదో పెట్టుకుని సొంతంగా వాళ్ళ కార్యక్రమం చేయగలరు తప్పించి లక్షల్లో పెద్ద ఎత్తున జనాల్ని గ్యాదర్ చేసి ఖర్చు పెట్టి చేసుకునే అంత స్తోమత జనసేన నాయకుల్లో లేదు. ఇది వాస్తవం. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీతో కంపేర్ చేస్తే వాళ్ళందరూ కూడా మంచి ఆసాములు చాలామంది. కంపారిటివ్ చెప్తున్నాను, అంటే అందులో కూడా కొంతమంది ఉండొచ్చేమో, కానీ చాలా తక్కువ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి జనసేన, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీతో పోలిస్తే అసలు వారితో కంపేర్ చేయడానికే సరిపోరు జనసేనలో ఉన్న నాయకులు. సో అలాంటి పార్టీ ఆ పరిస్థితుల్లో కష్టపడి ప్రజల విశ్వాసం, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం ఒకటే, డబ్బు ఖర్చు పెట్టలేకపోయారు, పెద్ద ఎత్తున క్యాంపెయిన్లు చేయలేకపోయారు, కానీ ప్రజల మనసు దోచుకున్నారు, ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. సక్సెస్ వాళ్ళ తలుపు తట్టింది, మామూలు సక్సెస్ కాదు. సో అక్కడితో ఆగలేదు. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సింది, రాజకీయ నాయకులు అక్కడితోటి వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టలేదు. మన పని అయిపోయింది అనుకోలేదు, ఇక చాలు అనుకోలేదు, ఇంకా మన్నెవడేం చేస్తాడులే అనుకోలేదు. డే 1 నుంచి, అధికారం వచ్చిన డే 1 నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్న ప్రాంతీయ పార్టీలు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ, జనసేన. ఓకే, తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు స్ట్రేక్ అయితే పెద్దగా తెలంగాణలో అంత లేదు కాబట్టి
ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ అనుకుందాం మనం. ఫ్యూచర్లో ఏమో ఏదైనా జరగవచ్చేమో. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి తెలంగాణలో కూడా పార్టీని పెద్ద ఎత్తున మళ్ళీ జలసత్వాలు నింపి అక్కడ కూడా స్ట్రాంగ్గా ప్రత్యామ్నాయంగా నిలబడే విధంగా ఆయన అడుగులు వేస్తున్నానన్నారు. తెలివితేటలు చంద్రబాబు నాయుడు గారికి ఎవరో తీసుకురానవసరం లేదు. ఆయన విజన్ ఉంటుంది కాబట్టి, హైదరాబాద్ తోటి మంచి అనుబంధం ఉంది కాబట్టి ఏమో చూద్దాం రానున్న కాలంలో ఏమవుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మీద ఇక ఇంకొకసారి అవకాశం ఇవ్వకుండా పట్టు సాధించాలి. పట్టు సాధించాలంటే ఏం చేయాలి? మేము పట్టు సాధిస్తామని మాటల్లో చెప్తే ప్రజలు వినే పరిస్థితి లేదు. 2014 నుంచి 19 వరకు పసుపు కుంకుమ లాస్ట్ మినిట్లో ఓట్లు పడే ముందు పథకాలు చేరినా ఓట్లు వేసారా? చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయలేదు. పవన్ కళ్యాణ్ గారికి 2014 నుంచి 19 వరకు కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి ఆయన మద్దతు ఇచ్చారు. కానీ ఆయన అంత యాక్టివ్గా లేరు, విభేదించారు, బయటకు వచ్చారు. 2019లో సొంతంగా సత్తా చాటారు. కానీ ప్రజల విశ్వాసం లేదు. ఏంటి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు? 2014 నుంచి 19 వరకు ఏం చేయగలిగారు? ఇప్పుడు మనం రిస్క్ చేసి తెలుగుదేశం పార్టీనో లేకపోతే ఇంకొక వైఎస్ఆర్సీపీనో కాదనుకుని జనసేన వైపుకు వెళ్తే వీళ్ళు నిలబడే వాళ్ళు ఎవరు? వీళ్ళు ఏం చేస్తారు? అనవసరంగా మన ఓటు వేస్ట్ అయిపోతుందేమో. గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీకి వేసిన ఏమైంది? ఇవన్నీ కూడా చక్కర్లు కొట్టిన వార్తలు. పవన్ కళ్యాణ్లో ఆ కసి పెరగడానికి కూడా కారణాలు ఇవే. చాలా చక్కర్లు కొట్టినాయి. ఇతనేం పార్టీ నడిపిస్తాడు? చాలా ఆవేశంగా మాట్లాడుతుంటాడు ఆయన ఎవరో నమ్ముతారు, ఎప్పుడో వస్తుంటారు, ఎప్పుడో వెళ్ళిపోతుంటారు. ప్రతిరోజు ఇవే కదా, ప్రతిరోజు ఈ పంచాయతీయే. టీవీ పెడితే ఈ పంచాయతీ, పేపర్ చూస్తే ఈ పంచాయతీయే. అంటే పవన్ కళ్యాణ్ మీద విషం కక్కారు అన్నది వాళ్ళ నాయకులు మాట్లాడే మాట. ఒక గొప్ప నాయకుడు, ప్రజల కోసం పరితపించే నాయకుడు, అన్నీ ఉన్నా వదులుకుండి రోడ్డెక్కిన నాయకుడు. సో ఇలాంటి వాడు సభలో ఉండాలి. ఇలాంటి వాళ్ళకి అధికారం ఉండాలి. అధికారం లేనప్పుడే ఎంత చేస్తే, అధికారం ఉంటే ఎంత చేస్తారు అన్నది 2024 నుంచి 29 మధ్య 2019 నుంచి 24 మధ్య అవుతున్నది. సో 24 నుంచి 29 అయితే ఈయన వదలట్లేదు దాన్ని. ఇక్కడ చాలా గమనించబడుతుంది. డే 1 నుంచి కూడా ఒక విద్యార్థిలాగా ఆయన వెళ్ళి పాఠాలు నేర్చుకుంటున్నాడు, పొలిటికల్ పాఠాలు. యాక్షన్ ఆయన ఎవరికి చెప్పనవసరం లేదు. సినిమాల్లోని ఆడి తేరిపోయాడు, అందులో నిష్ఠాతుడు అయిపోయాడు, ఆయన పవర్ స్టార్ అయిపోయాడు. సో అక్కడ ఆయనకి ఏం నేర్పలేదు. కానీ రియల్ హీరో వేరు, రియల్ హీరో వేరు. రియల్ హీరోలో నువ్వు ఎన్ని టేక్స్ అన్నా తీసుకోవచ్చు, ఏదన్నా చేయొచ్చు, నీకు ఒంట్లో బాగోకపోతే ఆ రోజు రెస్ట్ తీసుకోవచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు, 10 రోజులు పోయి షూటింగ్ చేసుకోవచ్చు, లేకపోతే కొన్ని రోజులే ఉంటుంది కాబట్టి ఆ కాల్ షీట్లు ఇచ్చినంత వరకు చేసుకుంటూ వచ్చేవచ్చు. కానీ ఇక్కడ అది కాదు. 365 రోజులు 24/7 నిన్ను గమనిస్తారు ప్రజలు. అది లోకేష్ గారిని అవనియండి, పవన్ కళ్యాణ్ గారిని అవనియండి, ఇంకొకరిని అవనియండి. సో వాళ్ళు విశ్వాసం చూరకుంటే మాత్రమే మీకు సక్సెస్ వచ్చేది. సో ఇది వాళ్ళు బ్రెయిన్కి ఎక్కించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వైఖరి మారింది, మీరు చూడొచ్చు. గతంలో అలా లేడాయన. నేనే మార్చుకుంటాను, నేను తప్పు చేస్తే నేను మార్చుకుంటాను అని చెప్పి ఇప్పుడు కలెక్టర్ సమావేశంలో కూడా ఆయన మాట్లాడుతున్నాడు, చెబుతున్నారు. ప్రతి నెల మీటింగ్లు పెడతామంటున్నారు. డే 1 నుంచి ప్రెస్ని అడ్రస్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు వరకు ఆ పరిస్థితి లేదు కదా ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కూడా ప్రెస్తో మాట్లాడిన పరిస్థితి లేదు వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ ప్రజలు గమనించారు. ఒక ఢిల్లీ వెళ్ళినా ఒక మాట లేదు, లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళినా ఒక మాట లేదు, ఎక్కడికి వెళ్ళినా ఒక మాట లేదు, ఎవరితో మాట్లాడే పరిస్థితి లేదు. సో గతంలో ఏవైతే పొరపాట్లు జరిగి 11 సీట్లకి వాళ్ళు పరిమితం అయ్యారో అది మళ్ళీ రిపీట్ కాకూడదు, కూటమికి ఆ ఎఫెక్ట్ పడకూడదు, ఆ షేడ్ రాకూడదు అని చెప్పి వీళ్ళు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. డే 1 నుంచి ప్రజలతో ఉంటున్నారు. ఏదైనా ఎవరికన్నా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు అది అవుతుందో లేదో తర్వాత విషయం. ఫస్ట్ నేనున్నాను కదా నీకెందుకురా అని ఒక మాట అంటే చాలు, ఆడికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతాయి. లేకపోతే వాళ్ళు వచ్చి మన ఏదైనా అడిగినప్పుడు ఇదేంట్రా పనికిమాలని తీసుకొచ్చో, వేస్ట్ ఇది, దీనివల్ల ఏమవుతుంది, నీకేం బుద్ధి బుర్ర ఉన్నదా లేదా, ఇలాంటివా నువ్వు తీసుకొచ్చి పెడతావు, తీసి పక్కన పెడి, అదే ఉంది దానికి ఏం కాదు అని చెప్పి మనం డిస్కస్ చేసామనుకోండి, ఇంకా ఇంకోటి దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేడు ఆ సమస్యని. నిజమే కోసమే ఇదని ఒకరిద్దరు కానీ అలాగా మాట్లాడితే. సో వెళ్ళిన మొదటి వ్యక్తి భరోసా ఇస్తే రెండో వాడిని నన్ను పెద్దగా కన్సిడర్ చేయరు, తీసుకోడు. ఓకే బాగుందా ఇది,
వీడున్నాడు కదా నాకేంటి, సరే మనం ట్రై చేద్దాం అని ట్రై చేస్తారు. సో ఆ భరోసా తీర్చినా తీర్చకపోయినా ప్రజా దర్బార్లోనూ జనవాణిలోనూ ప్రజలకు ఆ భరోసా ఇచ్చే ఒక బృహత్తర కార్యక్రమం ఇది. ఆ కార్యక్రమంలో ముందుగా నేను చెప్పినట్లుగా 40% 30% రీచ్ అయినా ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. దీనికి ప్రధానం ఏంటంటే సరికొత్త సంస్కృతికి తెరలేపే విధానాన్ని తీసుకొచ్చారు. ఇది మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది. కూటమి పార్టీల్లో ఉన్నప్పుడు నెంబర్ 2గా తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారు ఉన్నారు. ఆయన ప్రజా దర్బార్ ఒక కొత్త సంస్కృతికి తెరలేపారు. ప్రజా దర్బార్ అని ప్రజల సమస్యలు ఎవరితో చెప్పుకోవాలి, ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళకు ఇంకొకరికి చెప్తే అది అవుతుందో అవ్వదో అని. అదే డైరెక్ట్గా ఈయనకి వచ్చి చెప్పి ఈయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనుకోండి, అధికారికి సచ్చినట్టు పనిచేస్తాడు. ఒక భయం ఉంటుంది, అమ్మో లోకేష్ గారు చెప్పారు రా అని. సో నెంబర్ 2గా ఆయన ప్రజా దర్బార్ని ఎంచుకుంటే జనసేనలో నెంబర్ 1గా ఈయన జనవాణి అర్జీలను అందుకుంటున్నాడు. సో ఇద్దరు చేసి పని ఒకటే, కానీ చేయాలన్న తపన ఏ పార్టీకి ఆ పార్టీ, ఇది కూడా ఆలోచించాలి. ఒక్క మంగళగిరి ప్రాంతం అనే కాదండి, నేను ఇప్పుడు చెలో మంగళగిరి అని మనం టైటిల్ తీసుకోవడానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో ఏ మూలన ఉన్న వాళ్ళైనా, ఏ ప్రాంతవాసులైనా, రాయలసీమ వాళ్ళు అవనియండి, ఉత్తరాంధ్ర అవనియండి, కోస్తా అవనియండి, వాళ్ళు ఎవరైనా మంగళగిరి వచ్చి వీళ్ళకి అర్జీలు ఇచ్చుకుంటే ఆ పని అవుతుంది. ఇది ప్రధానం. ఇప్పుడు మన కలెక్టర్ ఆఫీస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, జిల్లాలో ఎక్కడో ఒక దగ్గరే ఉంటుంది కలెక్టర్ ఆఫీస్. ఆ జిల్లాలోని 3-4 చోట్ల కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది. ఆ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఏదో ప్రజావాణి కార్యక్రమం అని వీళ్ళు పెడుతుంటారు కదా సోమవారాలు అవిని, అలాంటి కార్యక్రమాలకు వెళ్ళి వాళ్ళు అర్జీ ఇస్తే ఆ కలెక్టర్ నోటీసులోకి వెళ్తుంది. ఆయన వచ్చి కూర్చుంటాడు, ఆ రోజు అర్జీలు తీసుకుంటాడు ఒకరోజు. అలాగే వీళ్ళు పెట్టే ప్రజా దర్బార్ కానీ జనవాణి కార్యక్రమాన్ని కానీ రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడినా ఒకరోజు వాళ్ళ సమస్య కోసం వాళ్ళ ముందుకొచ్చి ఒక అర్జీ సమర్పించుకుంటే ఆ పని అయిపోయినట్టే అన్న భరోసా కల్పించే కార్యక్రమం ఇది. ఒక కొత్త సంస్కృతి. గతంలో మరి ఇలాంటివి ఉన్నాయా? గతంలో ఏ మినిస్టర్ అన్న ఎవరన్నా ఏదో ఆ ప్రాంతానికి వెళ్ళారేమో మాట్లాడారేమో, కానీ ఇంత పెద్ద ఎత్తున ఒక కార్యక్రమంలా వేలాది మంది తరలి వచ్చే విధంగా డైరెక్ట్గా వీళ్ళే ఇన్వాల్వ్ అయ్యి ఒక మంత్రి తీసుకుంటే పలానా ప్రాంతానికి రండి, ఏదో నాకు తెలిసి అయితే గతంలో వైఎస్ఆర్సీపీ ఇంటింటికి ఏదో వెళ్ళారు, ఇంటింటి ప్రచారం ఏదో అలాంటిది ఏదో కార్యక్రమం పెట్టారు. కానీ అది మరి ఎంతవరకు సక్సెస్ అవ్వలేదు కదా. సక్సెస్ అవ్వితే ఇన్ని సీట్లు ఎందుకు వస్తాయి? అది ప్రజలు నమ్మలేదు కదా. నమ్మపోవడం వల్ల 11 సీట్లు వచ్చినాయి అని కదా కళ్ళ ముందు వస్తున్న రిజల్ట్ అది. ఇది ఎవరో ఏదో క్రియేట్ చేసింది కాదు, ఎవరినో అవమానించాలని మాట్లాడింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి కార్యక్రమాలని చేపట్టలేకపోయాడు. ఆయనకు ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశాన్ని చేతులా జార్చుకున్నారు. ఆయన ఏదో ఫోటోల కోసమో చిన్న చిన్న అంశాల కోసమో ఇచ్చారు, కానీ అంత సీరియస్గా ఆయన దాని మీద దృష్టి పెట్టలేదు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయినాయి. వైఎస్ఆర్సీపీలో కాన్ఫిడెన్స్ అనకూడదు, ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. మనం పథకాలు ఇస్తున్నాం, మన బీసీలు, మన ఎస్సీలు, మన ఎస్టీలు వీళ్ళందరూ మనతోటే ఉన్నారు. ఇప్పుడు అందుకనే కదా డైరెక్ట్గా వ్యతిరేకిస్తున్నారు, డైరెక్ట్గా వీడియోలు పెడుతున్నారు. కేతిరెడ్డి లాంటి వాళ్ళు వీడియోలు పెట్టారంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? అన్నా దెబ్బ అయిపోయాం, చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాము, నువ్వు మారు, మేము మారుతాము, మాకు దిశానిర్దేశం చెయ్యి, భవిష్యత్తు రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని నిలబెట్టు, మనం ప్రజల్లో ఉండాలి అని వాళ్ళ ఆవేదనతో చెప్పిన దాని సారాంశం అయితే ఏదో జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళు గొడవ పెట్టుకుందామనో, పార్టీ నుంచి వదిలేద్దామనో, లేకపోతే వేరే రకంగా కాదు. జరుగుతున్న అంశాలని ఆయన దృష్టికి తీసుకెళ్ళడానికి ఇప్పుడు అవకాశం ఉందో లేదో, అపాయింట్మెంట్లు దొరుకుతున్నాయో లేదో, సోషల్ మీడియాను వాడుకుంటున్నారు కొంతమంది. సరే ఏం జరిగితే జరుగుతుంది, ఆయన కోపగించారనుకోండి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు, ఉండమంటే ఉంటారు. కానీ జరిగిన అంశాలని ఆయన దృష్టికి అయితే తీసుకెళ్ళాలి. వాళ్ళు ఉంటారా ఉండరా పోతారా ఇవన్నీ కూడా తర్వాత అంశం. కేతిరెడ్డి గారు మాట్లాడింది అది అక్కడ ఉంది కదా, ఇదిగో మా వాళ్ళు కూడా చూపిస్తున్నారు, అదొకసారి ప్లే చేయండి అమ్మా వాయిస్ ఉంటే. అందరితో కూడా మనం చెడు మూట కట్టుకోవడం జరిగింది. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని అన్నారు. మిగతా ఆ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ నీతో సెయిల్ అయినారో లేదో తెలియదు, కానీ మిగతా సెక్షన్ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా నెగిటివ్ అయినారు కదా, వాళ్ళైనా మేము వద్దా అని. పోనీ ఎవరినైతే భుజాన్ని ఎత్తుకున్నారో వాళ్ళన్నా మనతో తోడొస్తున్నారా? తోడొచ్చింటే ఈ పరిస్థితి అయితే ఉండేది కాదు కదా. తోడొస్తే ఒక ఇండస్ట్రీతో అందరితో కూడా మనం చెడు మూట కట్టుకోవడం జరిగింది.
నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని అన్నారు. ఇది అందరితో చెడు తెచ్చుకున్నారు. వాస్తవంగా ఆయన చెప్పింది, కేతిరెడ్డి గారు చెప్పింది 100కి 100% నిజం. ఎందుకంటే ఎంత దారుణం కాకపోతే సినిమా వాళ్ళ గురించి ఎందుకండి, అది ఒక వినోదం. ప్రజలందరూ వాళ్ళని దేవుడిలా భావిస్తారు. రాజకీయ నాయకులకంతా ఎక్కువ ఇష్టపడి సినిమా వాళ్ళని ఇష్టపడతారు, వాళ్ళనే గెలికారు. చిరంజీవి గారు వచ్చి ఆయన నమస్కారం పెట్టి అది పెద్ద ఎత్తున వైరల్. కడుపు మండదా? చిరంజీవి గారికి ఉన్న ఫ్యాన్స్ ఎంతమంది? వాళ్ళు ఓట్లు వేస్తారా ఓట్లు వేయరా అన్నది అది పక్కన పెట్టండి, కానీ కసిగా ఓటు వేస్తారు. తన హీరోకి ఏమన్నా ఇబ్బంది పడింది అనుకోండి, కసిగా ఉంటారు వాళ్ళు. ఆ కసే చూపించారు. మీరు చేసిన తప్పుతాలు కదా ఇవన్నీ. అనవసరంగా గెలికారు సినిమా వాళ్ళని. అంటే ఒక వర్గం కాదు, ఒక అంశం కాదు, రకరకాలుగా అసలు ఎవరు ఆలోచిస్తున్నారో, ఎవరు ఏం చెప్తున్నారో. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసే చేశారా, తెలియకుండా కొన్ని జరిగినాయా? గ్రౌండ్ లెవెల్లో అందరూ తప్పు పట్టడమే. ఇదేం పాలన, ఇదేం పార్టీ, ఇంత దారుణం ఏంటి, అరెస్టులు ఏంటి, ఎవరు పడితే వాళ్ళని తిట్టడాలేంటి, కొట్టడాలేంటి? సరే, ఈ ప్రతి ప్రభుత్వంలోని కూడా గొడవలు అన్నాయి సహజం. గ్రామీణ ప్రాంతాల్లో నేను గతంలో చాలాసార్లు చెప్పాను, అది ఎవరినో వీళ్ళే శుద్ధపూసలో వాళ్ళు కాదు అని చెప్పడం కాదు. గ్రామాల్లో జరుగుతాయి. ఒక ఇంట్లోనే అన్నదమ్ములు కత్తులు నూరుకుండే పరిస్థితి ఉంటుంది. గ్రామాల్లో పార్టీలు వేసి ఉంటుంది. సో దాన్ని సమన్వయపరిచి, అరే బాసుకి తెలిస్తే భయంరా, ఇబ్బంది పడతాంరా అని అన్న ఆలోచన వాళ్ళకి రావాలి. ఆ భయం ఉండాలి ఎవరికైనా సరే. మన ఇంట్లో అన్న నాన్నకి తెలిస్తే అమ్మో అని, అంటే వాడు ఏమైనా తప్పు చేస్తున్నప్పుడు ఆడికి తెలుస్తుంది, ఎవడ మనసు తెలుసు కదా తప్పు రైట్ అని. కానీ ఆ వయసు వాళ్ళకి చెప్పదు తప్పు చేస్తున్నాను. కానీ నాన్నకి తెలిస్తే అనే ఆలోచన ఆడికి వచ్చిందనుకోండి, ఆ తప్పులోకి వెళ్ళడు ఎవరైనా సరే. సో ఇంటి పెద్ద, రాష్ట్ర పెద్ద, అమ్మో సీఎం గారు ఎలా చేస్తే ఒప్పుకోర్రా అని, కానీ అతనికి ఎక్కడ ఏ మూలన చిన్న ఆలోచన వచ్చినా ఆ జోలికైతే వెళ్ళడు. ఎందుకంటే రిస్కులు చేసేవాడు తప్పులు చేయరు. విచ్చలవిడిగా మనకి నాన్న ఏం చేస్తాడు లేరా, నాన్న ఏంది అని తెగించేసాడు అనుకోండి, ఆడు దేనికైనా తెగపడతాడు, ఎన్ని తప్పులన్నా చేస్తాడు. విచ్చలవిడితనం అయిపోద్ది. సో దాన్ని ఎవడో ఆపలేడు, నాశనం అయిపోద్ది, లైఫ్ నాశనం అయిపోద్ది. రాజకీయ నాయకుడికి విచ్చలవిడిగా వాళ్ళు ప్రజల మీదకి ఎక్కారనుకోండి, వాటర్ ఫాల్ అవుతుంది, ఇంట్లో కూర్చోబెట్టేస్తారు. సో అదే జరిగింది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, డే 1 నుంచి మొదలుపెట్టారు. డే 1 నుంచి ప్రజల్లో ఉంటున్నారు. ఎలాంటి మెసేజ్లు ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు అవనియండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అవ్వండి, పదే మాట్లాడుతున్నారు. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా వాళ్ళు ఎండగడుతున్నారు, వార్నింగ్లు ఇస్తున్నారు. మా పార్టీ వాళ్ళైనా, నా సొంత మనుషులైనా, నా ఎమ్మెల్యేలైనా తప్పు జరిగిందని కంప్లైంట్ వస్తే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు. ఎవడు చేస్తాడు తప్పు? ఎవడికుందా ధైర్యం? ఎమ్మెల్యే పదవిని వదులుకుంటారా ఎవరన్నా? లేకపోతే ఇంకో పదవిని వదులుకుంటారా పార్టీలో ఎవరన్నా? చేసేస్తారు కూడా వీళ్ళు. ఆ టైప్ క్యారెక్టర్లే. పవన్ కళ్యాణ్ అయితే 100కి 100% అదే క్యారెక్టరు. అతను కాలింది అంటే వాడు వీడని చూడ్డు, సొంత మనిషిని చూడ్డు, తీసుకెళ్ళి పక్కన పెడతారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పంతాలో వెళ్తున్నారు. ఇప్పుడు చాలా ఆసక్తికరంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం గమనించవలసిన అంశం ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు వేరు. ఆయన మీద ఉండే టాక్ ఏంటి, ఈయనకి పదవి వస్తే ఒకలా ఉంటారు, పదవి లేనప్పుడు ఒకలా ఉంటారు అన్నది. దాని నుంచి ఆయన బయటకు వచ్చారు, ఖచ్చితంగా వచ్చారు. తెలుస్తుంది అన్నం ఉడికిందో లేదో, మొత్తం అన్నంలో చేయి పెట్టి తీసుకుంటూ కాల్చుకోవాల్సిన అవసరం లేదు, ఒక మెతికి తీసుకుంటే సరిపోద్ది. సేమ్ ఇదే. మొదటి నుంచి అధికారం చేపట్టిన దగ్గర నుంచి, ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి వీళ్ళు మాట్లాడుతున్న అంశాలు, వీళ్ళు తీసుకున్న చర్యలు ప్రతిదీ పబ్లిక్లో ఉంటున్నది. ఇంకెంతకంటే ఇంకేం కావాలి ప్రజలకి? చంద్రబాబు నాయుడు గారు సీఎం ఈరోజు ఏం చేస్తున్నారో అదిగో, కలెక్టర్ల సమావేశం, ఎస్పీల సమావేశం. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? మారుమూల కొండ ప్రాంతంలో ఉన్న వాడికి టీవీ ఉన్నా, రేడియో ఉన్నా వాళ్ళకి తెలుస్తుంది. ఇంతకుముందు ఆ పరిస్థితి లేదు కదా, అంధకారం అయిపోయిందని కదా. సో వాళ్ళు తప్పులు తెలుసుకున్నారు. అదిగో లోకేష్ గారు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్నారు. హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్నారు. ఇంకో మంత్రి ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఉన్నాడు. క్లియర్, ఓపెన్. ప్రతిరోజు ఎవరేం చేస్తున్నారని పోస్టర్ ప్రజల ముందు ఉంటున్నది, టీవీ స్క్రీన్ల మీద ఉంటున్నది, స్క్రోలింగ్లో ఉంటున్నది, వార్తల్లో ఉంటుంది. ఇంకేం కావాలి ప్రజలకు? ఇంతకంటే ఏం కావాలి? తాను ఓటేసుకున్నవాడు ఏం చేస్తున్నాడో, ఎక్కడ వేస్తున్నాడో, దేని గురించి ఆలోచిస్తున్నాడని వాళ్ళకి తెలిస్తే ఇంక అంతకంటే ఇంకేం కావాలి వాళ్ళకి? వీళ్ళేదో కార్యక్రమాలు చేస్తున్నారా అని. కానీ ఇంతకుముందు ఆ పరిస్థితి లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. కొత్త సంస్కృతి, కొత్త కాదు సరికొత్త సంస్కృతికి
తెరలేపిన పవన్ కళ్యాణ్, లోకేష్ ఇద్దరు రెండు కళ్ళుగా ఒక పక్క పార్టీని ఒక పక్క ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాన్ని ఆ యువ నాయకులు తీసుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడుతో కంపేర్ చేసి నేను యువ అని చెప్తున్నాను. సో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఆయన ఆలోచన ఇన్వెస్ట్ని ఏ రకంగా తీసుకురావాలి, ఏ రకంగా లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టాలి, రాష్ట్రంలో ఎలాంటి అంశాల మీద వాళ్ళు ఇచ్చిన పథకాలు, సూపర్ 6 పథకాల మీద, అంటే ఆయన ఆ వింగి చూసుకుంటున్నాడు, వీళ్ళు ఈ వింగి తీసుకుంటున్నారు. అంటే ఎంత సమపాలలో పాలనని ముందుకు సాగిస్తున్నారన్నది నిదర్శనం. చెలో మంగళగిరికి చెలో మంగళగిరి ఇలాంటివి ఏంటంటే యాజిటేషన్ల కోసం వాటి కోసం పెడుతుంటారు. కానీ ప్రజా సమస్యల కోసం చెలో మంగళగిరి, ప్రజల సమస్యలు తీరాలంటే చెలో మంగళగిరి, ఇది ఇప్పుడు నినాదం. అది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇక తక్షణ న్యాయం కోసం, ఏదో ఆషామాషిగా కాదు, తక్షణ న్యాయం కోసం ఈ ఇద్దరు నాయకులు చేస్తున్న ఈ కార్యక్రమాలకి జనం నీరాజనాలు పడుతున్నారు. ఎందుకంటే వచ్చి 2 months కదా అయ్యింది, వెంటనే ఏ పనిలో అయిపోవు కదా. అర్జీ ఇచ్చినంత మాత్రాన పని అయిపోదు. కానీ అర్జీ తీసుకునేవాడు ఒకటి ఉండాలి కదా. మన సమస్య పరిష్కరించో పోలీస్ స్టేషన్కి వెళ్ళారండి, మీకు ఏదో ప్రాబ్లం వచ్చింది, ఒక గొడవ వచ్చింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్లో మీ పని అవుతుందా లేదా, మీకు న్యాయం జరుగుతుందా లేదా అన్నది తర్వాత. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మీ కంప్లైంట్ తీసుకుని కూడా ఒకటి ఉండాలి కదా. ఉంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, అమ్మ నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, ఈ రోజు కాకపోయినా రేపన్నా అవుతుంది అన్న భరోసా ఉంటుందా? ఆ భరోసా ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు. అది అసలు తీసుకుండేవాడే లేకపోతే నువ్వు దేనికి అలా గోడకో లేకపోతే ఆ చెట్టుకో ఆ తలుపుకో నువ్వు నమస్కారం పెట్టి ఇదిగో అమ్మ నా తీసుకో అంటే అట్నుంచి రిప్లై ఉంటుందా? వాళ్ళు ఏమైనా పరిష్కరిస్తారా? సో ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమం ఇది. తక్షణం న్యాయం కోసం వీళ్ళు చేసే ప్రయత్నం, అది తక్షణం అవుతుందా, వారం తర్వాత అవుతుందా అన్నది తర్వాత అంశం. ఇందాక నేను పోలీస్ స్టేషన్ అంశం చెప్పినట్టే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ముందైతే తీసుకుంటున్నారు, ఒక కాన్ఫిడెన్స్ నింపుతున్నారు, మేమున్నామమ్మా మీకేం భయపడకండి, మీరు టెన్షన్ పడకండి, మేము చూసుకుంటాం అని భరోసా ఇస్తే ఇంకా అంతకంటే ఏం కావాలి. ఆ రకంగా వాళ్ళు తీసుకుంటున్నారు. ఒకవైపు జనసేన కార్యాలయంలో, మరొక వైపు లోకేష్ ప్రజా దర్బార్కి ఆయన కార్యాలయం, ఈ రెండింటి దగ్గర ప్రజలు క్యూ కడుతున్నారు వాళ్ళు ఇచ్చిన డేట్కి సంబంధించి. ఒకవేళ వాళ్ళు లేకపోయినా ఆఫీసులో ఎవరో ఒకరు నుంచుతున్నారు, వాళ్ళ ద్వారా వీళ్ళు తీసుకోవడం జరుగుతున్నది. అయితే నియోజకవర్గం కోసం, నియోజకవర్గాల అంశాల్లో కూడా ఈ రకమైన జరుగుతుంది. నియోజకవర్గం కోసం పెట్టిన లోకేష్ ప్రజా దర్బార్ పేరైతే, మరొక వైపు ఏంది జనవాణి కార్యక్రమం. ఈ అర్జీలు వచ్చిన వెంటనే మీరు చాలామందికి తెలియని అంశం, ఇది తీసుకుంటూ వదిలేయడమే కాదండి, ఆ స్పాట్లో అధికారులకు అక్కడి నుంచి ఫోన్లు వెళ్తున్నాయి. పెద్ద సమస్య అయితే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ ఫోన్ చేస్తున్నారు, లోకేష్ గారు డైరెక్ట్ ఫోన్ చేస్తున్నారు. చిన్న సమస్య అయితే ఆ సెకండ్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి ఫోన్లు చేసి ఇవి పరిష్కరించండి అని చెప్తున్నారు. ఇది దీంట్లో ఉన్న గొప్పతనం. ఇది చాలా కీలకంగా ఇక్కడ చూడాల్సిన అంశం. అర్జీలు తీసుకుని డస్ట్బిన్లో పడేయట్లేదు, ఇమ్మీడియట్గా అధికారి దగ్గరికి అది వెళ్ళిపోతుంది ఆ ఇష్యూ. వాళ్ళు అందులో ఉన్న లోటుపాట్లను చూసి వెంటనే వాళ్ళు పరిష్కరించే చేస్తున్నది. దీంతో అధికారులు పరుగులు పెట్టిస్తున్నారు. ఇంతకుముందు అధికారులు అసలు దేన్ని పట్టించుకుంటేవారో తెలియదు, దేన్ని పట్టించుకోరో తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు అని కదా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన టాకు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అధికారులు పరుగులు పెడుతున్నారట, పరుగులు పెడుతున్నారు కూడా. చాలా సమస్యలు, ఎక్కడో కాశ్మీర్లో ఉన్నవాడిని మనం తీసుకురాలేదండి, ఆ యువతని కిడ్నాప్, అదే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చిన ఇష్యూ విత్-ఇన్ డేస్లో సాల్వ్ చేస్తారు. ఇది ఒకటి చాలదు నమ్మకం. ఎంత వైరల్ అయిపోయింది, అది షేక్ అయింది ఆ వీడియో. పవన్ కళ్యాణ్ దృష్టికి వస్తే పని అవుతుంది అనే నమ్మకం ఉంటే చాలండి, ఈరోజు తండోపతండాలుగా తరలి వస్తారు. నమ్మకం ప్రధానం. ఈరోజు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడిచ్చే మెడిసిన్ కంట వాడు మాట్లాడే మాటలతోటి మీకు సగం జబ్బు పోతుంది. వాస్తవం ఇది. డాక్టర్ దగ్గరికి మీరు దాని మీద వెళ్ళండి, ఏ రోగంతోటనే వెళ్ళండి. వెళ్ళినప్పుడు వాడు పిలిచి ఇదా ఒళ్ళు వేడిగా ఉన్నది, మీరు టైఫాయిడ్ ఏముందయ్యా 2 రోజులు ఇది వేడిగా ఉంటుంది, మామూలుగా బాడీ వర్షం పడింది కదా ఆ వర్షంలో తడుచుంటావు అందుకని వేడి వచ్చింది, లేకపోతే ఎండలో ఎక్కువ తిరుగుంటావు ఆ వడదెబ్బ తైలు ఉంటుంది, దీనికే అల్లల్లాడిపోతే ఏముంటుంది, అసలు ఏవే లేనే లేదు, నువ్వు టెన్షన్ పడిపోతున్నావు, ఇది వేసుకో రేపటి చూడు నువ్వు చెంగుమని గెంతుతావు అని చెప్పమన్నాడు డాక్టర్ని. ఇంకా జ్వరం పోయిందనే ఫిక్స్ అయిపోతాడు మెంటల్గా. ఈ మెడిసిన్ పనిచేస్తుందో పనిచేయదని తర్వాత దీని వరకు ఇది చేసుకుని వెళ్ళిపోద్ది. దానికి మాట సాయంగాని పడితే ఏ రోగం ఉండదు, అడిగి
డాక్టర్ మెయిన్, వాడిచ్చే మెయిన్ మెడిసిన్ కంటాని. డాక్టర్ మాట్లాడే తీరు, వాడు ప్రవర్తించే దాని మీదే రోగం సగం నివారణ అయిపోద్ది ఎవరికైనా సరే. ఏ నొప్పి రావనియండి, ఏ ఇష్యూ రావనియండి, ఇది కూడా అంతే. ఇక్కడికి వెళ్తే పరిష్కారం అవుతుంది అని వెళితే ఆటోమేటిక్ కాన్ఫిడెన్స్ పెరిగిపోద్ది. సో అదే ఇక్కడ ఇస్తున్నారు. ఇది చాలా గొప్ప నిర్ణయం వీళ్ళు తీసుకున్నది. సో దీన్ని అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేస్తే మంచిది. ప్రజల కోసమే కదా మిమ్మల్ని గెలిపించుకున్నది. ఇందులో పార్టీలను ఇంకోటను రేపు వైఎస్ఆర్సీపీ ఫ్యూచర్లో వచ్చినా వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో ఉంటారు. ఎందుకుంటారు? ప్రజలకు కావాల్సింది అదే కదా. మా కష్టాలు తీరుస్తున్నారు అంటే ఆటోమేటిక్గా వాళ్ళు మీ వెంటే ఉంటారు. పక్కోడి దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఇప్పుడు నువ్వు పిలిచి భోజనం పెడుతున్నావు అంటే, నీ గౌరవం ఇస్తున్నావు అంటే నీ దగ్గరికే భోజనానికి వస్తాడు. ఇప్పుడు హోటల్ కూడా ఉన్నాయండి, మీరు హోటల్కి వెళ్ళండి. ఆ రెక్లెస్గా సమాధానం చెప్పి నువ్వు పూరి అడితే పూరి, ఇడ్లీ అడితే ఇడ్లీ అని ఇలా ఇసిరేడు అనుకోండి, మీరు చచ్చిన ఇంకా ఆడి దగ్గరికి వెళ్ళరు. సార్ ఏం కావాలి సార్? పూరియా? ఇది సార్, ఇదిగో సార్ తీసుకోండి, ఇది కూర వేసుకోండి సార్, ఇదిగో చట్నీ వేసుకోండి సార్ అని ప్రేమగా వడ్డించాడు అనుకోండి, ఆడే ఫ్రీగా ఏం మీకు చేయడు, డబ్బులే తీసుకుంటాడు. కానీ ఆడు చూపించిన ఆ అభిమానం అంటే ఆడు మాట్లాడే మాట తీరు, మీరు ఆడు హోటల్ తప్పించి ఇంకో దగ్గరికి వెళ్ళరు. వాడికే 10 మందికి చెప్తారు మీరు వెళ్ళి. మౌత్ పబ్లిసిటీ. ఆడి దగ్గర బాగుంటుందిరా, వాళ్ళు నీట్గా చేస్తారా, బాగా వడ్డిస్తాడరా, లేకపోతే బాగుంటుందిరా వాడు మాట్లాడే తీరు కానీ వాడు కానీ. ఇంకోడు ఉన్నాడు ఆడే ఏంట్రా బాబు ఒళ్ళంతా పొగరేట్రా, ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టు. ఆడి దగ్గర ఏదో మనం అనుకున్నాం ఏంట్రా, డబ్బులు ఇచ్చుకుంటున్నప్పుడు ఆడికి ఏంటంత పొగరు అని అవతలాడిపోవడం మీద ఇంకో 10 మందికి ఆడి చెప్తాడు. అంటే ఆడు ఇంక మూసుకోవడమే, కొన్ని రోజులు పోతాయి. ఇలాగ జనాల్లోకి వెళ్ళింది అనుకుంటే ఏమవుతుంది? సో నేనేంటంటే మీకు అందరికీ అర్థమయ్యే విధంగా సింపుల్గా రెగ్యులర్గా మనకి జరిగే అంశాల మీద నేను ఎగ్జాంపుల్ చెప్తున్నది. సో అది ఇక్కడ జరుగుతుంది, అది ఇక్కడ కనిపిస్తుంది, అది ప్లస్ అయింది. సంబంధిత మంత్రులకు ఒకవేళ లేదు వీళ్ళు చేసే కార్యక్రమం, అధికారులు కాదు సంబంధిత మంత్రులకు కూడా వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే లోకేష్ గారు చెప్తే ఏ మంత్రి విండు? ఆయన నెంబర్ 2 ముఖ్యమంత్రి గారి కుమారుడు, పార్టీలో ప్రధాన కార్యదర్శి. ఆయన ఏ మినిస్టర్కి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ వెళ్తే ఎలా రియాక్ట్ అవుతారో లోకేష్ గారు ఫోన్ వెళ్ళినా అలాగే రియాక్ట్ అవుతారు ఖచ్చితంగా. వెంటనే వీళ్ళ అర్జీలన్నీ కూడా ఆ నియోజకవర్గం ఆ మంత్రులు లా అండ్ ఆర్డర్ ఉన్నదనుకోండి వాళ్ళకి, రెవెన్యూది వీళ్ళకి, పంచాయతీరాజు ఇంకొకరికి, టూరిజం సమస్యలు ఉన్నాయి ఇంకొకరికి. ఆ మంత్రి దగ్గరికి వెళ్ళిపోతే లోకేష్ గారు పంపించారు అంటే ఊరుకుంటారా వాళ్ళు? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పంపించారు, పవన్ కళ్యాణ్ గారు పంపిస్తే ఊరుకుంటారా? ఇమ్మీడియట్గా పరుగులు పెడతారు మంత్రులు కూడా. సో గతంలో ఎప్పుడూ లేనటువంటి సంస్కృతి ఇది. అన్ని వైపుల నుంచి కూడా ఒక్క పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా పాలన సాగిస్తున్న ఆలోచన ఇది. సో ఇది కంటిన్యూ అయితే మిగతా పార్టీలకి, మిగతా వాళ్ళకి చాలా కష్టం. రెగ్యులర్గా ఈ ప్రాసెస్ జరిగితే అదేమి లాపరు కూడాని, ఆ టైపు మనుషులు కూడా కాదు వీళ్ళు మొండు వాళ్ళు. వీళ్ళు కసిగా ఉన్నారు, ఎందుకంటే 5 సంవత్సరాలు భరించారు కదా, ఇంక వదులుకోవడానికి ఎవడు చూస్తాడు? ఒకసారి దొంగతనం జరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అనుకోండి, అక్కడ 3rd డిగ్రీ ఇచ్చారనుకోండి, మక్కలు ఎరగదీసారనుకోండి, ఇంకా మళ్ళీ దొంగతనానికి వెళ్ళడానికి ఆలోచన ఎలా ఉంటుంది? వాడికి టెన్షన్ పడిపోతుంటాడు, భయపడిపోతుంటాడు. అమ్మ ఏంట్రా బాబు ఇలా ఈ బాధుడు ఏంటి అని. ఒక్కసారి విలాసంగా ఉన్నవాడు వెళ్ళి జైల్లోకి వెళ్ళి ఆ భోజనం తిన్నాడు అనుకోండి, జీవితంలో ఈ తప్పు చేయకూడదురా బాబు, ఎందుకు వచ్చింది కర్మ, ప్రశాంతంగా మనకున్న దాంట్లోనే బతుకుదాము అని ఆలోచన వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అంతేగాని తప్పు చేసిన వాడు కరెక్ట్గా శిక్ష పడితే మళ్ళీ ఆ తప్పులు చేయడు. సో ప్రజలకు ఏం కావాలనుకుంటున్నారో అది వీళ్ళకి అందించినప్పుడు వీళ్ళు ఎందుకు పక్కగా వెళ్తారు? దారుణంగా ఉంది, ఇబ్బంది అన్న దగ్గర నుంచి ఖచ్చితంగా బయటకు వచ్చేస్తారు. ఇంకొక రకమైన ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ఈ విధంగా తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఇది ఏర్పాటు చేసుకున్నది. ఉప ముఖ్యమంత్రి ఒకవైపు, లోకేష్ ఇంకొక వైపు. పరిష్కారమే పరమావధిగా, పరిష్కారం కోసమే వీళ్ళు అడుగులు వేస్తున్నారు, ఆలోచన చేస్తున్నారు. నేను చెప్పాను కదా, డివైడ్ చేసుకున్నారు ఎవరి కాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఏంటి అది చూడండి, పవన్ కళ్యాణ్ ఇది చూడు, లోకేష్ ఇది చూడు. ప్రజలను మనం మిస్ అవ్వకూడదు. ఇందులో ఉన్న మొత్తం మోటో ఏంటి? ప్రజలకి మనం దూరం కాకూడదు. అది నువ్వు చేసావా అన్నది కాదు, కూటమి పార్టీ చేసిందా లేదా అన్నది కావాలి.
అక్కడ వ్యక్తి కాదు, పవన్ కళ్యాణ్ చేశారా లోకేష్ చేశారా అన్నది కాదు. ప్రభుత్వం ఈ రకంగా కార్యక్రమాలు చేస్తుంది, ప్రభుత్వం మనతో ఉంది, వీళ్ళ దగ్గరికి వెళ్తే మనకు పరిష్కారం అవుతుంది, నమ్మకం మనిషి ఇస్తాడు, పని ప్రభుత్వం చేస్తుంది. సో దాన్ని ఎక్కడ మిస్ అవ్వకుండా సైడ్ ట్రాక్కి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా వీళ్ళు చేస్తున్నది. పార్టీలు వేరైనా లక్ష్యం ఒకటి. ఇక్కడ చాలా గమనించాల్సిన అంశం. ఎందుకంటే పొత్తు పార్టీలు ఉన్నప్పుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క దశగా ఉంటుంది. నా వల్ల నువ్వు గెలిచావు, నీ వల్ల నేను గెలిచాను, ఇలాంటివి వస్తుంటాయి. సో ఫ్యూచర్లో కూడా అలాంటివి రాకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ట్రాక్ మారకుండా సిగ్నల్ ప్రకారం వెళ్ళాలి. అప్పుడు నువ్వు వెళ్ళే గమ్యానికి నువ్వు చేరతావు. అంతేగాని రెడ్ సిగ్నల్ పడినప్పుడు నువ్వు మూవ్ అవుతానంటే యాక్సిడెంట్ అవుతుంది. లేకపోతే ఆ ట్రాక్ మార్చకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు తిప్పుతాను అంటే అయిపోయినట్టే. ఇంకా అక్కడ రోడ్డు అన్నా అంతే, రోడ్డును పట్టుకుని నువ్వు వెళ్ళాలి తప్పించి రోడ్డును కాదు నేను డివైడర్ మీద ఎక్కుతానంటే ఊరుకుంటుందా? ఆ రోజుతో అయిపోయినట్టే నీ లైఫ్. దాన్ని నువ్వు పర్ఫెక్ట్గా నీ కాన్సన్ట్రేషన్ అంతా నువ్వు వెళ్ళే రహదారి మీద పెట్టి జాగ్రత్తగా నువ్వు వెళ్తే, నువ్వు స్పీడ్ వెళ్ళావా స్లో వెళ్ళావా అక్కడున్న ఆ సిచ్యువేషన్లో నువ్వు వెళ్ళు, ప్రాబ్లం లేదు. కానీ నువ్వు వెళ్ళే తోవే కాకుండా నువ్వు పక్క తోవలోకి వెళ్దామా, పక్కకి తిప్పుదామా స్టీరింగు అంటే ఆ రోజుతో నీ కథ ముగిసిపోయినట్టే. సో అది ఉండకూడదు. వీళ్ళు ఒకే ట్రాక్ మీద ప్రయాణం చేయాలి సుదీర్ఘంగా అని భావిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఇచ్చే ప్రయారిటీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు, ఆయన్ని షాడో సీఎంగానే చూస్తున్నారు. ఇంకెంతకంటే ఏం కావాలి వాళ్ళకున్న గ్రౌండ్కి? జనసేన తెలుగుదేశం పార్టీతో కంపేర్ చేస్తే వీళ్ళకున్న గ్రౌండ్ చాలా తక్కువ, వాస్తవం, అది అందరికీ తెలిసిందే. కానీ ప్రయారిటీ విషయంలో ఈక్వల్ ప్రయారిటీ ఇస్తున్నారు. సో ఇంక వీళ్ళకి ఇబ్బంది ఏముంది? 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, ఇంకా వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళ స్ట్రైక్ రేట్ వాళ్ళకి వచ్చేసింది. సో ఎంతకంట ఫ్యూచర్లో ఆలోచించవచ్చేమో, కానీ ఆలోచిస్తే అది ఇంకొకరికి అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పి ముందే మాట్లాడుకున్నట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అందుకని ఇంత జాగ్రత్తగా చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే లోకేష్ గారు గతంలో ఈ ప్రస్తావన కూడా తీసుకోవాల్సి వచ్చింది. లోకేష్ పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ ఉంది. జనసేన అంటే లోకేష్ మండిపడిపోతున్నారు, మీరు ఎలా ప్రయారిటీ ఇచ్చేస్తారు, నేనే కదా మీ వారసుని అని చెప్పి చాలా ఇబ్బందులు అయిపోయినాయి అన్నారు. అందుకనే ఆయన ఒక ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ కనీసం ఉప ముఖ్యమంత్రి కూడా అనలేదు, పోలిట్ బ్యూరోలో మేము మాట్లాడుకుంటాం అన్నారు అని చెప్పి విపరీతంగా వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్కి చాలా ప్రయత్నాలు జరిగినాయి. కానీ కట్ చేస్తే వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు, ఎంత నిశితంగా ప్రతిదీ పరిశీలిస్తున్నారు అన్నదానికి ఇది ప్రధానమైన ఎగ్జాంపుల్. ఏం జరిగింది? ఆ సీన్ అంతా అయిపోయిన తర్వాత, కూటమి పార్టీ గెలిచిన తర్వాత, పవన్ కళ్యాణ్ జనసేన అంటే లోకేష్ గారికి ఇష్టం లేదు అన్నదాన్ని, అది బాగా వైరల్ అయింది. ఎలాగా చెరపాలి, ఏం చేయాలి, అది ప్రజల్లో నుంచి రాదు కదా. ఇది కాకపోతే రేపన్నా అంటారు, దాన్ని కంటిన్యూ చేస్తారు. దాన్ని చెక్ చేయడానికి, దాన్ని బ్రేక్ చేయడానికి లోకేష్ గారు ఒకరోజు చేసిన సీన్ మీరు చూసారా? అంటే ఓకే అభిమానం మీద చేయొచ్చులేండి, పెద్ద ఆయన కాబట్టి తప్పలేదు. కానీ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ మీద ఆయన నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ ఒక్క దెబ్బ చాలు కదా పవన్ కళ్యాణ్కి ఈయన ఎంత వెయిట్ ఇస్తున్నాడు అన్నది ఒక్క సీన్తో చెరిపేశాడు ఆయన. ఇది తెలివైన వాళ్ళు చేసే పని. ఒకళ్ళ మీద ఎన్నన్నా వైరల్ అవ్వచ్చు, కానీ దానికి రియాక్షన్ కరెక్ట్గా కానీ మనం తీసుకుంటే కానీ అక్కడ పెట్టేవనుకోండి మొత్తం చెల్లాచెదరు. ఇప్పుడు ఎవడన్నా మాట్లాడతాడా లోకేష్ గారి కోసం? పవన్ కళ్యాణ్ అంటే ఇది పడకపోతే ఎందుకు కాళ్ళు నమస్కారం పెడతాడు వెళ్ళి? అది పెట్టాల్సిన అవసరం లేదే. దేనికి పెట్టాలి? ఆయన వద్దని వారించిన కాళ్ళ మీద పడ్డాడు ఆయన. దాంతో మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. అప్పటి వరకు మాట్లాడిన గొంతులన్నీ మోగపోని ఇంకేం చెప్తారు? సో ఆయనకి అంత ప్రయారిటీ ఇస్తున్నారా పిచ్చోళ్ళారా? పవన్ కళ్యాణ్ అంటే ఏమీ గ్యాప్ ఏమీ లేదు, లోకేష్కి ఏమీ కాదు, నార్మల్గా అంటారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే అన్నారు, చంద్రబాబు నాయుడు గారు సీనియరు, ఆయనకి ఆ స్థానం సముచితమని. ఇంకా వాళ్ళ అబ్బాయి అండేంటి, మా నాన్న సీఎం అవ్వాలని కోరుకోకుండా ఇంకొకరు అవ్వాలని ఎవరైనా కోరుకుంటారా? సో ఇవన్నీ ఏంటంటే సోషల్ మీడియాలో పెరిగిపోయి ఈ వ్యతిరేకత ఎక్కడ దొరుకుతుందో, దేన్ని మనం ఆడించాలో, ఏ రకంగా గ్యాప్లు క్రియేట్ చేయాలో, ఇదే రాజకీయాల్లో కదా రెగ్యులర్గా జరుగుతున్న ప్రాక్టీసులు ఇవి రాజకీయాల్లో. సో వీటిలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి ఒక్క నమస్కారం. ఆయన గౌరవంగానే పెట్టుంటాడు, తప్పేం లేదు. ఎందుకంటే అఖిల పెట్టలేదా?
చంద్రబాబు నాయుడు గారికి కాలాలకు మొక్కాడు. ఓకే, అఖీరా పిల్లడు కాబట్టి పెద్ద ఆయన. సో ఈయన కూడా మరి వాళ్ళ తండ్రికి పవన్ కళ్యాణ్ గారి కొడుకు కాళ్ళకి నమస్కారం చేసినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి కొడుకు నమస్కారం చేయడంలో తప్పులేదే. ఆయన మీద కోపం ఉంటే ఎందుకు నమస్కారం ఇలా అనొచ్చు కదా. కాళ్ళు ఎవరైనా పట్టుకున్నారు అంటే చాలా ఎంతో గౌరవం ఉంటేనే తప్పించి కాళ్ళ మీద ఎవ్వరూ పడరు. చాలా చాలా గౌరవం ఉంటే తప్ప. సో ఆ రోజుతోటి అది పోయింది. ఇంకా అర్జీల మీద సత్వర చర్యలకు కలెక్టర్ల సదస్సులోనూ ఆదేశాలు. ఇది చాలా కీలకమైంది. ఇప్పుడు కలెక్టర్ల సమావేశం జరుగుతుంది. ఈ కలెక్టర్ల సమావేశంలో ఏంటంటే అర్జీలకు సంబంధించి ఏదొచ్చినా ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వాలి. సమస్యలు చాలా ఉంటాయి, అందరూ బయటికి చెప్పుకుండి ఉంటాయి, చెప్పుకోలేని ఉంటాయి. ఎవరైతే నాకు ఈ కష్టం ఉన్నది, నాకు ఈ బాధ ఉంది, నేను ఇబ్బందులు పడుతున్నాను అని చెప్పి అర్జీ ఇస్తే ఏ కలెక్టర్ అయినా ఏ జిల్లాలో అయినా ఇమీడియట్గా ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వాలని సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు కలెక్టర్లకి ఆర్డర్ వేశారు అంటే ఇంకా సమస్య పరిష్కారం కాకుండా ఉంటుందా? ఓకే, లేదు ఇందులో కూడా చెప్పినంత మాత్రాన కలెక్టర్లు చేస్తారంటే కలెక్టర్ చేయకపోతే ఏముంటుంది? చెలో మంగళగిరి అదొక ఆప్షన్ ఉంది. చెలో మంగళగిరి ఆప్షన్ అందుకనే పెట్టారు వీళ్ళు. మొదటిసారి చూస్తారు, అర్జీ ఇస్తారు, అది నిజంగా పరిష్కరించేది కాందా అన్నది తెలుస్తుంది. పరిష్కరించకపోతే ఏం చేస్తారు? ఇంకొకసారి మంగళగిరి వెళ్తారు. సార్ మీరు చెప్పారు సార్ ఆ కలెక్టర్ గారికి, నాకేం చేయలేదు సార్, ఎలా సార్ మిమ్మల్ని నమ్ముకున్నాను సార్ అని వెళ్ళారు అనుకోండి, ఆ కలెక్టర్కి మంగళం అయిపోద్ది. సో అది భయపడతారు వాళ్ళు. సో ఈ పరిస్థితుల్లో అన్నీ జాగ్రత్తగా ఆలోచించి వీళ్ళు వేస్తున్న అడుగులు, చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించాలని ఈ కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టారు. సక్సెస్ఫుల్గా అది సాగుతుంది. మరి వైఎస్ఆర్సీపీ దీని నుంచి ఎలాంటి నీతులు తెలుసుకుంటుందో, రాను రోజుల్లో ప్రజలతో వాళ్ళు ఏ రకంగా మమేకమవుతారో, ఎలాగా మళ్ళీ పుంజుకుంటారో అన్నది సర్వత్రా చాలా ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యం. మరొక వైపు వీళ్ళు దూకుడికి ఏపీ పాలిటిక్స్ షేక్ అవుతున్నాయి. ఎందుకంటే ఒక పక్క పవన్ కళ్యాణ్, మరో పక్క లోకేష్, ఇద్దరు పార్టీలు వేరైనా వాళ్ళ ఆలోచన ఒకటే. ఇది ప్రధానం. సో దీంతో చలో మంగళగిరి కార్యక్రమం సక్సెస్ఫుల్గా సాగుతుంది. మరి ఎవరి సమస్యలైనా పరిష్కరించడానికి మేము సైతం అంటూ ముందుకు వెళ్తున్న ఈ నేతల ఆలోచన సరళి, వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా ఆసక్తికరంగా, చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. మరి ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న వీళ్ళు గతంలో జరిగిన తప్పుల్ని ఏ రకంగా పాఠాలుగా నేర్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అండ్